క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మనందరం మన ఇళ్లను నిర్మించుకునేటప్పుడు సింహద్వారం అనగా ప్రవేశ ద్వారం బలంగా ఉండేలా చూసుకుంటాం. దానికి గట్టి తాళాలు కూడా ఉండేలా చూస్తాం. ఎందుకంటే దొంగలు నేరుగా లోపలికి రాకుండా ఉండాలని. కానీ ఒక దొంగ లోపలికి రావాలి అంటే పెద్ద తలుపులే అవసరం లేదు కదా. అలాగే హానికరమైన సర్పాలు ప్రవేశించడానికి కూడా పెద్ద తలుపులు అవసరం లేదు. గోడకు ఉన్న చిన్న చీలికలు చాలు కదా. మన ఆత్మీయ జీవితం కూడా సరిగ్గా ఇలానే. సాతాను లేదా లోకపు పాపం ఎప్పుడు మన జీవితంలోనికి నేరుగా ముఖాముఖిగా రావు. మన భక్తి, మన విశ్వాసం పైకి ఎంత బలంగా కనిపిస్తున్నా శత్రువు మన పునాదిలో ఉన్న చిన్న చీలికల కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ చీలికలు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు మనం చాలాసార్లు చిన్న అబద్ధమే కదా, దీనివల్ల ఎవరికీ నష్టం లేదు అని సరిపెట్టుకుంటాం. కానీ ఆ చిన్న అబద్ధమే మన పునాదిలో పడ్డ మొదటి చీలిక. ఇంకా ఒక వ్యక్తిపై మన మనస్సులో ఉన్న చిన్న కోపం లేదా కక్షను అలాగే దాచిపెట్టుకుంటే అది పునాదిలోని పెద్ద చీలికగా మారుతుంది. పాము గోడలోని చిన్న చీలికలో దాక్కున్నట్లు ఆ క్షమించలేని గుణం అనే చీలిక ద్వారా సాతాను ప్రవేశించి కుటుంబాలలో గొడవలు పెట్టి సంబంధాలు తెగిపోయేలా చేస్తాడు. ప్రియ యవ్వన నేస్తమా, చిన్న అలవాటే కదా, స్నేహితుల కోసమే కదా అని కొన్ని తప్పుడు అలవాట్లకు లోనవుతావు. కానీ ఆ చిన్న రాజీనే నీ ఆత్మీయ జీవితంలో పడే పెద్ద చీలిక అవుతుంది. దీని ద్వారా సాతాను నీ అమూల్యమైన యవ్వన బలం, నీ సమయం, చదువు, భవిష్యత్ మరియు దేవునితో నీ సంబంధం అన్నిటినీ నాశనం చేస్తాడు. ఎలియనగా మనం పోరాడునది రక్త మాంసములతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ అంధకార లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంలోతోనూ పోరాడుచున్నాము అని భక్తుడు అంటున్నాడు. అంటే మన పోరాటం కంటికి కనిపించని మనకున్న చిన్న బలహీనతలతోనే అని దీని అర్థమయ్యున్నది. నేస్తమా, ప్రతిరోజు వాక్య ధ్యానం, ప్రార్థన మరియు పరిశుద్ధ జీవితం ద్వారా మన పునాదిని క్రీస్తు అనే బండపై బలంగా నిర్మించుకోవాలి. ఎప్పుడైతే మన పునాదిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటామో అప్పుడు శోధనలను జయించగలుగుతాం. తద్వారా ఆత్మరక్షణ, పరలోక భాగ్యం మరియు క్రీస్తు యొక్క పూర్ణ శాంతి అనే దేవుని బహుమతులను పొందుకుంటాం. కనుకనే చివరిగా ఈ సందేశం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించేది ఏమిటంటే, మన ఆత్మీయ పునాదిలో ఏమైనా చీలికలు ఉన్నాయా? ఎవరిపై అయినా పగ, ద్వేషం లాంటివి ఉన్నాయా? అబద్ధం లేదా లోక ఆశలు అనే సందులు ఉన్నాయా అని మనల్ని మనం పరిశీలించుకుని వాటన్నిటినీ ఇప్పుడే క్రీస్తు రక్తం ద్వారా శుద్ధి చేసుకుని పశ్చాత్తాపం ద్వారా పూడ్చివేసుకోవాలి అని. ఇట్టి గొప్ప ధన్యత క్రీస్తు ద్వారా మనందరము పొందుకొందుముగాక. ఆమేన్. మరణాత.